హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో రెసిపీ ఈ ఎండాకాలంలో ఒంటికి చలువతో పాటు శక్తిని ఇచ్చే ఎంతో టేస్టీ అయిన క్యారెట్ సబ్బియ్యం పాయసం అండి. ఈ పాయసం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. ఈ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. చూసేదానికంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. పాయసం కోసం 1 కప్పు సబ్బియ్యం తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగి వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. ఈ సబ్బియ్యాన్ని కర్ర పెండలం అని ఒక దుంప ద్వారా ప్రిపేర్ చేస్తారు. అది తయారు చేసేటప్పుడు ఫ్యాక్టరీలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఇలా కడుక్కోవడం ద్వారా శుభ్రం అయిపోతాయండి. ఇలా కడుక్కున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని 1 గంట సేపు నానబెట్టుకుంటే బాగా నానుతాయండి. అవి నానిన తర్వాత మనం పాయసం చేసుకుందాం. ఈ పాయసం చేసుకోవటానికి స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులోకి నెయ్యి వేసుకుని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని దూరగా వేయించుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకుని అదే కడాయిలోకి 1 సగం కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకోవాలి. ఈ సేమియా పూర్తిగా ఆప్షనల్ అండి, మనకి నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సేమియాని కూడా బాగా దూరగా వేయించుకున్న తర్వాత ఈ సేమియాని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకుని మనం 1 కప్పు సన్నగా తురుముకున్న క్యారెట్ తురుమును కూడా ఇందులోకి యాడ్ చేసుకుని వేయించుకుందాం. క్యారెట్ తురుముని వేయించుకోవడం ద్వారా పాయసంలో పచ్చివాసన రాదు, ఉడికేటప్పుడు కూడా బాగా త్వరగా ఉడికిపోతుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ క్యారెట్ తురుమును చిన్న మంట మీద వేయించుకుంటే బాగా వేగుతుందండి. ఈ క్యారెట్ తురుము కూడా ఇలా బాగా వేగి మంచి వాసన వస్తున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకుని ఒకసారి నీట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సబ్బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకుని నీట్గా కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. ఈ క్యారెట్ సేమియా బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మనం సబ్బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు సబ్బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి. మనం ఫస్ట్నే చల్లటి వాటర్లోకి సబ్బియ్యం యాడ్ చేస్తే ఇది మొత్తం అడుగున కూర్చొని అడుగంటిపోతుంది. అందుకే ఇది బాగా ఉడుకుతున్నప్పుడు యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ సబ్బియ్యం ఉడికేలోపు మనం బెల్లాన్ని కరిగించుకుందాం. 1 గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోవాలండి. ఇందులోకి 1 సగం కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని స్టవ్ వెలిగించుకొని బాగా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇలా బెల్లాన్ని కరిగించుకోవడం ద్వారా ఇందులో ఏమైనా ఇసుక కానీ లేకపోతే చెరుకు వేస్టేజ్ ఉంటుంది కదండి, అలా ఉన్నా కూడా మనం ఫిల్టర్ చేసుకుంటే పోతుంది. ఇలా బాగా నీట్గా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈలోపు మనకి ఈ సబ్బియ్యం కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. చూడండి ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చాయో, ఎక్కడైనా ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటాయండి తెల్లగా, అయినా పర్లేదు, అవి కూడా ఉడికి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం కరగబెట్టి పెట్టుకున్న ఈ బెల్లాన్ని యాడ్ చేసుకుందామండి. బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా నీట్గా కలుపుకుంటూ ఉడికించుకుందాము. కొంతమంది పాలలో ఉడికించుకొని లాస్ట్లో బెల్లాన్ని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తారు. అలా కాకుండా బెల్లంలో బాగా ఉడికించుకుంటే పాయసం టేస్ట్ బాగుంటుందండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం పాయసంలోకి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఉడికిన తర్వాతే బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలండి, లేకపోతే అవి స్టిఫ్గా తయారైపోతాయి. ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి, లేదంటే సబ్బియ్యం జిగురుగా ఉంటుంది కదండి, అడుగున కూర్చొని అడుగు పట్టేస్తుంది. ఇలా బెల్లం బాగా ఉడుకుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కప్పుతో 2 కప్పుల వరకు గోరువెచ్చటి పాలను యాడ్ చేసుకోవాలి. పాలను యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మనం బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత చాలా మటుకు పాలు విరిగిపోతాయి. అలా విరగకుండా ఉండాలంటే ఇక్కడ ఒక చిన్న చిట్కా అండి. మనం బెల్లం తెచ్చుకున్న వెంటనే మనం ఒకసారి టీని చేసుకుంటే టీలోకి బెల్లం వేస్తే పాలు విరిగితే మనం పాయసంలో కానీ ఏమిట్లోకైనా సరే పాలు యూస్ చేసేటప్పుడు బెల్లం యూస్ చేస్తే విరుగుతాయి. టీలోకి బెల్లం వేసినప్పుడు పాలు విరగకపోతే ఆ బెల్లం మనం ఎందులోకి యూస్ చేసినా పాలతో కలిపి పాలు విరగవని అర్థము. చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే పాలను యాడ్ చేసి నీట్గా కలిపేశాను, అయినా పాలు ఏమాత్రం విరగలేదండి. నేను టీలో కూడా డైలీ ఇదే బెల్లమే యూస్ చేస్తాను కాబట్టి నేను పాయసాన్ని కూడా ఇదే బెల్లమే యూస్ చేశాను. పాయసం ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిపైకి తురుముకున్న పచ్చి కొబ్బరిను ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా సగ్గు బియ్యం క్యారెట్ పాయసం మనకి రెడీ అయిపోతుందండి. ఇక్కడ మనకి సేమియా
సేమియా నచ్చకపోతే పెసరపప్పునైనా యాడ్ చేసుకోవచ్చు. మనకి పెసరపప్పు క్యారెట్ నచ్చకపోతే సేమియాను సగ్గుబియ్యం వేసుకొనైనా చేసుకోవచ్చు. చక్కెర కూడా యాడ్ చేసి వేసుకోవచ్చు అండి. అది మన టేస్ట్ ప్రకారం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది. నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.